నమస్తే. 15 రోజుల క్రితం జరిగినటువంటి సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే అమ్మాయి చనిపోయింది. దురదృష్టకరం, అమానవీయం. ఏదైతే హీరో ఉన్నాడో అల్లు అర్జున్ అనేటటువంటి వ్యక్తి అనవసరంగా పోలీస్ పర్మిషన్ లేకుండా అక్కడికి థియేటర్కు వచ్చి చావుకు కారణమయ్యిండు. ఎందుకంటే ఒక హీరో అనేటటువంటి పెద్ద హీరో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మామూలు రోడ్లలోనే చాలామంది పబ్లిక్ ఎగబడి చూడాలనేటటువంటి తపనతోటి వాళ్ళని చూస్తూ ఉంటారు. సిగ్గు లేదా హీరో అల్లు అర్జున్? నీవు సిగ్గు లేకుండా పర్మిషన్ లేనటువంటి సంధ్యా థియేటర్ దగ్గరికి వచ్చి అక్కడ దాదాపు 7-8 థియేటర్లు ఉంటాయి. ఆ థియేటర్లు ఉన్నటువంటి అక్కడికి నీవు వస్తున్నా అని చెప్పి కొన్ని వందల మీటర్ల నుంచి హాయ్ 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 అని ఇట్లా చూపించుకుంటూ వస్తే ఎవరు చూడరారు రాబాయ్? చూడ్డానికి ఎక్కడ లేనటువంటి ఆనందంతో నీ యొక్క అభిమానులు కావచ్చు, లేకపోతే ఎర్రి జనాలు కావచ్చు, నిన్ను చూడాలనేటటువంటి తపనతోటి అక్కడికి ఎగబడి వచ్చినరా నాయన. దరిద్రుడా, వచ్చి ఒక ఫ్యామిలీని, రేవతి అనేటటువంటి అమ్మాయిని కోల్పోయిందిరా ఒక ఫ్యామిలీ. ఆ బాబు చావు బతుకుల్లో ఉన్నాడురా, ఆ బాబు చావు బతుకుల్లో ఉన్నాడు. వానికి ఎవరు తల్లి? రేపు నా తల్లి ఏదని అడిగితే మేము సినిమాకి వచ్చింటిమి, పుష్ప అనేటటువంటి దౌర్భాగ్యం సినిమాకి వచ్చింటిమి, ఒక చోర్ అంటే ఒక స్మగ్లర్ సినిమాకి వచ్చింటిమి, వాడిని మేము హీరోగా భావించింటిమి, అందుకోసం ఆ సినిమాకి వచ్చింటిమి. ఆ సినిమాకి వస్తే మా మమ్మీ ఎక్కడ పోయింది అని అడిగితే ఏం చెప్తారా వాళ్ళ ఫ్యామిలీ? ఒక స్మగ్లింగ్ చేసేటటువంటి నీచం ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ వేసుకొని నీచుడా రేవతి అనేటటువంటి అమ్మాయిని చంపి మళ్ళీ నేను కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా ఒక సభ్యుడు, లెజిస్లేచర్ ఒక సభ్యుడు, ఒక ఎమ్మెల్యే అడిగినటువంటి దానికి సమాధానం చెప్పితే మళ్ళీ నువ్వు కాదని చెప్పి రాత్రికి ఏదో ఏందిరా నీ యాక్టింగు ఎట్లా అంటే నీవు నమ్మేటట్టు నిన్ను చూసి హా అని జబ్బలు కొట్టుకునేటోళ్ళకు చూపిరా యూజ్లెస్ ఫెలో. ఎందుకంటే నీ యాక్టింగు ఆమె చనిపోయినందుకు కాదురా, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో నీ గురించి మాట్లాడినందుకురా నువ్వు చెప్పింది. మొన్న ప్రెస్ మీట్ పెట్టి నీవు ఎప్పుడైతే ఆమె చనిపోయింది తెలిసినప్పుడే సిపి వచ్చి చెప్పినప్పుడే, ఏసీపీ గారు వచ్చి చెప్పినప్పుడే మీరు వెళ్ళిపోయింటే మీకు హుందాతనం ఉంటుండే, మీరు అప్పుడు హీరో అవుతుండ్రి. కానీ ఆమె చనిపోతే నాకేంది, ఇంకోరు చనిపోతే నాకేంది, నాకు డబ్బులు వస్తాయి, నేను మంచిగా హై లెవెల్లో ఉంటా, నేను కోట్లు గడించి మంచిగా నా పిల్లలు నా సంసారం బాగుంటే చాలనుకున్న నీచుడా నీవు ఒక హీరోవా? దౌర్భాగ్య విధవా, నువ్వు హీరోవా? రేవతి అనేటటువంటి అమ్మాయి చనిపోతే ఆమెకు కనీసం మర్యాదగా నువ్వు వెళ్ళిపోరా బాబు అని చెప్తే సిపి, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అంత చులకన్నా? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అంత చులకన మీకు? పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే నువ్వు ఉండలేవురా బాబు, నీవు కాదు ఇంకెవరైనా. సెలబ్రిటీస్ ఎవ్వరు ఉండలేరు. రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అంచెలంచెలుగా ఎదిగి వచ్చినటువంటి వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అన్ని సమగ్రమైనటువంటి సమాచారం ఉన్నప్పుడే మాట్లాడతాడు అనే తెలివిని, ఇంగిత జ్ఞానం లేదా యూజ్లెస్ ఫెలో నీకు? కనీసం నువ్వు హీరోవు బయట రా నాయనా, నువ్వు ఒరిజినల్ హీరో కావు, డూప్లికేట్ హీరోగా యాక్టింగ్ చేస్తున్నటువంటి హీరోవు. నువ్వు యాక్టింగ్ చేస్తున్నటువంటి హీరోవు, యాక్టర్వు నువ్వు, అంతే. నువ్వు రియల్ హీరోవు కావురా బాబు. అది గుర్తుపెట్టుకొని నువ్వు కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ను అవమానపరుస్తున్నావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అవమానపరుస్తున్నావు. నీ తరీకా ఏంది? కనీసం నీవు ఎట్లా బతుకుతున్నారో మీ ఫ్యామిలీ కానీ లేకపోతే మీరు కానీ ఎట్లా తెలుసా? యాక్టింగ్ చేసుకుంటే, మీరు యాక్టింగ్ చేస్తే మాలాంటి పేద ప్రజలు వచ్చి తన్నులు తిని కాళ్ళు బాలు కొట్టుకొని చేతులు బాలు కొట్టుకొని టికెట్లు తీసుకొని సంపాదించుకొని మీ సినిమాలు చూస్తే మీరు బతుకుతున్నారు. మీరు ఒక హీరోలా? ఖబర్దార్ బిడ్డ, మళ్ళోసారి ఇట్లాంటి నీచమైనటువంటి పనులకు లేదా ఇట్లా మళ్ళీ కౌంటర్ ఏదో నేను అరే యూజ్లెస్ ఫెల్లో
ఢిల్లీలో కార్యక్రమం చేసినావు, నువ్వు ఇంకెక్కడెక్కడో కార్యక్రమం చేసినావు, అన్నీ చేసినావు. ఒక సిపి అనేటటువంటి ఏసీపీ అనేటటువంటి వ్యక్తి, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి ఈరోజు వీడియోలు విడుదల చేసినారు. నిన్ను ఏమిడితో కొట్టాలి? ఇంకా ఇప్పుడు నిన్ను ఏమిడితో కొట్టాలి? దాన్ని బట్టి ఆలోచన చేసుకోండి. అందుకోసం ప్రజలారా గమనించండి. ఇప్పటికైనా ఇట్లాంటి హీరోలు కాదు, స్మగ్లర్గా చేసినటువంటి హీరో ఏందా? వెనకరికి వస్తుండే కృష్ణ నాగలు భుజాన వేసుకొని వ్యవసాయం చేసుకుంటూ అట్లాంటివి ఒక హీరో అంటారు. ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళని దండించి, లేకపోతే ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్ది వచ్చినటువంటి వాళ్ళు హీరోలు. నువ్వేందిరా స్మగ్లింగ్ చేస్తే హీరోనా? ఛీ, దౌర్భాగ్యం విధవ. ఇప్పటికైనా ఖబర్దార్. ముఖ్యమంత్రికి కౌంటర్ ఇచ్చేటంత నీ పెద్ద స్థాయికి ఎదగలేవు. నీవు చిల్లర. నీవు మీ తాత నుంచి, మీ నాయన నుంచి నీవు హీరోగా ఎదిగినవు అంతే తప్ప మీ మామ అరే తెలంగాణలో ఇప్పటి వరకు ఏ హీరోలను బతకనిచ్చిండ్రా మీరు కానీ మీ మెగాస్టార్ ఫ్యామిలీ కానీ? కాబట్టి ఆలోచన చేసుకోండి ప్రజలారా, తెలంగాణ ప్రజలారా. ఇట్లాంటి నీచుల సినిమా చూడకూడదు. అనవసరంగా వీళ్ళకు డబ్బులు వెచ్చించి వీళ్ళ సినిమాలు చూస్తే మనం తప్పు చేసిన వాళ్ళమైతే మరొక్కసారి మనం చేసుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.